ఎక్సైజ్ శాఖ ద్వారా మా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దాడుల్లో భాగంగానే గత సంవత్సరం 2024లో అపాయింట్మెంట్ అయినటువంటి ఎక్సైజ్ ఎస్ఐ కానిస్టేబుల్ సౌమ్య గడచినటువంటి 22 రోజుల్లో అదే స్టేట్కి సంబంధించి సుమారుగా 6 కేసులు, ఈ గంజాయి కేసులపైన 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ మొన్న 3 రోజుల క్రితం సమాచారం అందుకున్న తర్వాత పలానా వాహనంలో గంజాయి వస్తున్నటువంటి సమాచారం అందుకున్న తర్వాత ఆ వెహికల్ని చేజ్ చేస్తూ కానిస్టేబుల్తో పాటుగా ఇతర సిఐ, ఇతర అధికారులు, ఎస్ఐ అందరూ ఉన్నారు. సందర్భంలో ఆ వాహనం అడ్డుపెట్టి కార్యక్రమం చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు దాన్ని గమనించి వాహనాన్ని గట్టిగా గుద్దే కార్యక్రమం చేసినప్పుడు ఈ సౌమ్యకు కింద పడ్డప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆమె పైన శరీరంపై నుంచి ఆ వాహనంతో సందర్భంలో తీవ్రమైనటువంటి గాయాలైనవి, దెబ్బలు, అంటే విపరీతమైనటువంటి కిడ్నీ పాడైపోయింది. ఒక కిడ్నీ కూడా తీసివేయడం జరిగింది. ఒక కిడ్నీ పైన ఉన్నది, దానికి కూడా డయాలసిస్ జరుగుతూ ఉంది. అట్లాగే లివర్ కూడా డ్యామేజ్ అయింది. రిబ్స్ కూడా కొన్ని ఛాతీ వెముకలు కూడా విరగడం జరిగింది. అట్లాగే స్ప్లీన్. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తక్షణమే నాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది, మా అధికారితో మాట్లాడడం జరిగింది, అట్లాగే వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడడం జరిగింది, బాబు మాట్లాడడం జరిగింది. తక్షణమే డాక్టర్స్తో మాట్లాడి, ఎందుకంటే అక్కడ సరి అయినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంత సివియర్ జరిగినప్పుడు ఆ అవసరమైనటువంటి మందులు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్, మెషినరీ కావచ్చు లేకపోవచ్చు, ఇమీడియట్గా తక్షణమే షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ అట్లాగే నిమ్స్తో కూడా మాట్లాడి అడ్మిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే అంటే ధైర్యంగా విద్యుత్ ధర్మంలో ధైర్యంగా ఈ యొక్క గంజాయిని పూర్తిగా సరఫరా చేసే వాళ్ళను మట్టుబెట్టాలని ఆలోచనతోటి తీవ్ర కృషి చేసిన సందర్భంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఈ సంఘటన జరగడానికి, ఈ గంజాయి తెచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు దొరికిను, ఇంకా ఇద్దరు దొరికేది ఉంది. దీని మూలాలు ఎక్కడ దాకుండా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. రెండవది సౌమ్యకు సంబంధించి, సౌమ్య కుటుంబానికి సంబంధించి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె పూర్తిగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి కావాలని కోరుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం భగవంతుని. ఒకవేళ బాగైనా కూడా ఆ నిత్య జీవితంలో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే కూడా ప్రభుత్వము, ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమెకు, ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు ఉండడం జరుగుతుంది. ఒకటి, హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఎంతవరకైనా అత్యాధునిక ట్రీట్మెంట్, అంటే మోడర్న్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో వాళ్ళకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా అది మొత్తం కూడా చేస్తూ ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఆమె కోలుకొని ఆమె మళ్ళీ డ్యూటీకి వచ్చి చేరేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ ఆమె రెగ్యులర్గా, అంటే సాధారణ మనిషిగా ఉండలేని పరిస్థితి వస్తే జీవితాంతం కూడా ఆమెకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. రెండవది, ఒకవేళ అంటే మనం లెట్ us విష్ ఫర్ ది పాజిటివ్, ఎందుకంటే ఆ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆమె జీతంపైనే తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ ఆ కుటుంబంపై ఆధారపడ్డారు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏది కోరితే అది ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది.
నేను మీడియా ద్వారా కూడా నేను చెప్తాను, నాకు కుటుంబ విజయం చేస్తున్నా, ధైర్యంగా ఉండండి, ఎటువంటి అధైర్యానికి లోను కావద్దు. 100% ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, 100% అండగా ఉంటుంది. మీరు ఏది కొత్తది చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇటువంటి సంఘటనలు నేను గడిచిన అక్టోబర్ నవంబర్ నెలలో సమీక్ష జరిపినప్పుడు స్వయంగా నేనే అడిగిన, ఎందుకు వీళ్ళు ఎప్పుడే కానీ ఇటువంటి సమాజాన్ని పట్టి పీడించేటువంటి ఇటువంటి డ్రగ్స్ కానీ గంజా కానీ జరిగినప్పుడు మూలాల్లోకి వెళ్ళాలా, ఈ సరఫరా ఇక్కడ వీళ్ళు సరఫరా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, రాష్ట్రం నుంచి వచ్చిందా, దేశం నుంచి వచ్చిందా, అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చిందా, అక్కడి దాకా వెళ్ళి పట్టుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఎట్లయితే పోలీస్ యంత్రాంగానికి వాహనాలతో పాటుగా వెపన్స్ ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుందో ఎక్సైజ్ శాఖకు ఎందుకు ఆయుధాలు ఉండవద్దు అని, ఆయుధాలు కూడా మన అధికారులకు, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పనిచేయాలంటే వాళ్ళపైన అంటే వాళ్ళకు కూడా కొంత ధైర్యం రావాలన్నప్పుడు ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ ఆయుధాలు ఉండని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది. నేను చెప్పి కూడా 2 మాసాలండి. ఆ ఫైల్ అనేది ఉంది, మీరందరూ ఉన్నారు. నేనంతా స్వయంగా నేనే అడిగాను. సో ఎక్సైజ్ శాఖ కూడా ఇటువంటి, ఎందుకంటే ఈ డ్రగ్స్ నియంత్రించాలంటే ఇంకా పెద్ద ఎత్తున మనం వీటిపైన ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆయుధాల వాళ్లకు ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ కుటుంబానికి ఆదుకోవడం కూడా అన్ని రకాల ఆర్థిక సహాయాలకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటన్నిటి కూడా ఎక్సైజ్ శాఖ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని మీ అందరితో సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి లెక్క చూస్తే ఈ ఆర్థిక అంటే ఒక ఫైనాన్స్ సంబంధించి మొత్తం 1354 కేసులని ఈ ఒక్క నిజామాబాద్లోనే సుమారుగా 76 సుమారుగా, అంటే ఈ సంవత్సరం 70 కేసుల పైన అయితే 110 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంతేనా? చేయడం జరిగింది. ఈ మొత్తం రాష్ట్రంలో 1354 కేసులని 2457 మందిని పైన వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అట్లాగే డ్రై గంజా అనేది 5196 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో సరిపోతే ఇంకా, అందుకనే ఏవైతే ఖాళీలు ఉండినో ఈ మధ్య కాలంలోనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. అది కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ అన్ని రకాల పోస్టులు కూడా ఫిలప్ కూడా చేయడం జరిగింది. అందుకే వీళ్ళకు ఆయుధాలు కూడా సరఫరా చేసే కార్యక్రమం చేస్తూ ఇటువంటి దుర్ఘటనలు ఇంకోసారి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అన్ని రకాల ఏర్పాట్లు, వాళ్ళకు ఆ వసతులు కానీ వనరులు కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబాన్ని 100% ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇప్పుడు అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించినటువంటి గాంజా తరలింపు విషయంలో ఎక్కువగా ఏఓబీ కావచ్చు, లేకపోతే ఈ మహారాష్ట్ర ప్లేస్ల నుండి ఎక్కువగా వస్తాయి కాబట్టి చేజింగ్స్ కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి సార్ వాళ్ళని పట్టుకునేటటువంటి క్రమంలో. అలాంటప్పుడు అల్టిమేట్గా ఆఫీసర్స్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్? అందుకే సమాచారం వచ్చిన తర్వాత ఇటువంటి ఫస్ట్ ఇంటెలిజెన్స్ అంటే జాతీయ స్థాయి నుంచి భారతదేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడెక్కడి నుంచి సమాచారం వస్తుందో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని దాని ప్రకారం ఎవరైతే సరఫరాదారులు ఉంటారో స్మాల్ నంబర్ టీం కాకుండా, టీం అనేది ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మందిని పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే వెపన్స్ ఉంటే సంఘటన జరిగేది కాదు, ఈజీగా మనం కంట్రోల్ చేయగలం. వాళ్ళు సరెండర్ కావాల్సిందే. అది లేని కారణంగానే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. సో దీంతో పాటుగా జాతీయ స్థాయి, సపోజ్ ఇక్కడ పట్టిన వాళ్ళు ఇట్లా దొరుకుకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇతర రాష్ట్రాలకు పోయినా కూడా మా టీమ్స్ ఒక టీం కాదు కనెక్ట్ చేసుకుంటూ విత్ ఇన్ ది స్టేట్ కానీ ఈవెన్ అవుట్ సైడ్ ది స్టేట్ కానీ
సమాచారం ఇచ్చుకుంటూ వాళ్ళని చేస్తూ ఎక్కడి దాకా కూడా వెళ్ళే పరిస్థితి రావడం ఒకటి. సో ఇంటెలిజెన్స్ అంటే మన సమాచార వ్యవస్థను తీసుకోవడంలో కూడా కొత్త పద్ధతులు అయితేనే వాటిని కూడా అనుసరించే వేసి సమాచారం రాబట్టడం వాటిని తీసుకునే కార్యక్రమం ఒకటి. సేమ్ టైము ఎవరైతే ఈ గంజాయి వాడుతూ ఉన్నారో అంటే ముఖ్యంగా కొంత యువత వాడుతూ ఉన్నారో, నేను ఈ మధ్యకాలంలోనే అంటే మల్టీ ప్రాంగ్డ్ పాలసీ అన్ని పద్ధతుల ద్వారా, ఒకటి తప్పు చేసే వాళ్ళను సరఫరా చేసిన పట్టుకోవడం, దండించడం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం, అవసరమైతే చట్టాలు మార్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీ చేయడం ఒక పద్ధతి. అవి చేస్తూ సేమ్ టైము పేరెంట్స్ను కూడా సమాజంలో ప్రభుత్వంతో పాటు కూడా ప్రజలు కూడా సహకరించాలంటే పేరెంట్స్ను కూడా దానిలో వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలని చెప్పిన దాని కింద ఇప్పుడు మా శాఖ ద్వారా ఈ యొక్క దురాగతాలు కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, రకరకాల రుగ్మతలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం కోసం కవుల్ని, కళాకారులను కూడా కలిపి ఒక కమిటీ సలహా సంఘం వేసి వాళ్ళ ద్వారా ఇటువంటి జరగడం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను కూడా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారే విధంగా చేయడం, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలని వాళ్ళ యొక్క మనోస్థైర్యం అనేది దెబ్బతినకుండా ఆ కుటుంబాలని అన్ని విధాలా ఆదుకునేట్టు కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.